యూజువల్‌గా ఒక మనిషి పాలిసీ ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? యాక్చువల్‌గా ఏందంటే నార్మల్‌గా మనకు పాలిసీ, ఇన్స్యూరెన్స్ ఎప్పుడో ఎప్పటికైనా అవసరము. హ్మ్. ఏ ఏజ్ నుంచి వాళ్ళకి గూడా ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది అవసరం. హ్మ్. కానీ పర్టిక్యులర్‌గా మనం చెప్పేదేందంటే, ఫ్యామిలీ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పటినుంచి మనము ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాము ఇన్స్యూరెన్స్ పాలిసీస్. ఎందుకంటే నార్మల్‌గా ఇప్పుడు నేనే ఉన్నాను, ఎగ్జాంపుల్ సపోజ్ ఫ్యామిలీ అంటే ఒక ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్. హ్మ్. నార్మల్‌గా ఏం జరుగుతుందంటే మనము జాబ్ చేస్తుంటాము. రైట్? రకరకాలుగా బిజినెస్, జాబ్ రకరకాలుగా ఉంటుంది. కానీ దీంట్లో ఏందంటే మనము కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఫ్యామిలీని వదిలి ఒక 10 డేస్, 1 మంత్ బయటికెళ్ళాల్సి ఉంటుంది ఔట్‌డోర్ హ్మ్. కూడా. మార్కెటింగ్ పర్సన్స్ అనుకోండి, ఇంకా బిజినెస్ పర్పస్‌లో కూడా వెళ్తుంటాం. నార్మల్‌గా ఏందంటే ఆహ్, ఇంటి నుంచి మనం ఒక 10 డేస్ బయటికెళ్తున్నాం అనుకోండి, ఇద్దరు పిల్లలుంటారు, వైఫ్ ఉంటుంది. ఎళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఒక 10,000 వైఫ్‌కి ఇచ్చేసి వెళ్తాం. ఎందుకంటే 10 డేస్‌కి ఖర్చులకు సరిపోవాలి గదా! ఒక 10,000 ఇస్తాము. ఒక 1 మంత్ ఎళ్ళినాం అనుకోండి, ఒక మంత్ రెంట్ కట్టుకోవడానికి, బిల్లుల కోసం, దానికి ఫీజుల సరిపడా. కోసం హ్మ్. సరిపడా హ్మ్. ఒక 1 మంత్ అంటే ఒక 30,000 చేతిలో పెట్టి ఎళ్తాము. లైఫ్ లాంగ్ ఎళ్ళిపోయాం అనుకోండి, ఎంత ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి. కరెక్ట్. కాబట్టి ఏందంటే మినిమమ్‌గా సాలరీ ఎంతుందో దానితో 10 టైమ్స్ అయినా వాళ్ళకొచ్చే విధంగా ఉండాలంటే ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవాలి.